వెల్కమ్ టు బ్యాటిల్ ఫీల్డ్. దిస్ ఈజ్ సతీష్. సీఎం జగన్ పై దాడితో ఏపీలో రాజకీయ కలకలం రేగింది. ఇది హత్యాయత్నం అని వైసీపీ ఆరోపిస్తుండగా ఇది ఎన్నికల డ్రామా అని టీడీపీ కొట్టిపారేస్తోంది. దాడి ఘటనపై అటు వైసీపీ ఇటు జనసేన బీజేపీ టీడీపీ కూటమి పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదులు చేశాయి. ఏపీలో ఈ తరహా ధోరణి దేనికి సంకేతం? ప్రజాస్వామ్యంలో దాడులు కరెక్టేనా? ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందా? హత్య రాజకీయాలపై స్పెషల్ డిబేట్ బ్యాటిల్ ఫీల్డ్లో చేయబోతున్నాం. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారితో మాట్లాడే ముందు తెలకపల్లి రవి గారు కొన్ని డెవలప్మెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ దాడికి ఎవరైతే పాల్పడ్డారో ఆ అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈసీ కార్యాలయం వద్ద మా ప్రతినిధి విజయచంద్రన్ సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు, అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఏమన్నా బయటకు వచ్చాయా? అసలు దేన్ని ప్రయోగించారు? ఆ రాయి కానీ లేదంటే ఏదైతే ఆ వస్తువు ఉందో ఆ వస్తువు రాయని ఒక నిర్ధారణకు వచ్చారా, లేదంటే అది వేరే వస్తువు ఏమన్నా అని పోలీసులు ఏమైనా తేల్చారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? దాడి చేసిన కేసులో బెజవాడ పోలీసులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. బెజవాడ పోలీసులు ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన ఘటన సంబంధించి ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి రాయ్ గురించి పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరైతే ఉందో సీసీ ఫుటేజ్ని, అదేవిధంగా వీడియో క్లిప్పింగ్ని ఇతర సంబంధించి ల్యాబ్కు పంపడం జరిగింది. ల్యాబ్కు పంపి స్లో మోషన్లో దాన్ని పోలీసులు అయితే పర్యవేక్షించారు. వాళ్ళకి తేటతెల్లంగా కనపడింది. ఒక రాయి అతను వెళ్తున్నట్లు, స్లో మోషన్లో రాయి అలా వెళ్తున్నట్టుగా స్పష్టంగా తెలిసింది. అయితే మనకి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసింది రాయి అని చెప్పేసి క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత ఈ రాయి ఎవరు దాడి చేశారు, దీనికి గల కారణాలు ఏంటి అని వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. దీనికి ప్రధానంగా వాళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారం కనపడలేదు, అదేవిధంగా ఇతర కారణం కనపడలేదు. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓన్లీ సెల్ ఫోన్ టవర్ ఇతర సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడిని పోలీసులు అయితే కనుగొనడం జరిగింది. అతను నిందితుడు రౌడీ షీటర్గా పోలీసులు గుర్తించారు. అతన్ని ఈరోజు మధ్యాహ్నం అతన్ని అదుపులో తీసుకుని వివిధ కోణాల్లో రహస్య ప్రాంతంలో ఉండి విచారిస్తున్నారు. అయితే ఈ కేసు సంబంధించి ఆ రౌడీ షీటర్ ఎవరెవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అని ఒక నెల రోజుల ముందు నుంచి కాలనీస్ని అయితే పోలీసులు అయితే బయట తీయడం జరిగింది. ఈ దాడి చేయడం గల కారణాలు ఏంటి అనే కోణంలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. ఈ దాడికి చేయడానికి ముందు ఎవరితో మాట్లాడాడు, తర్వాత ఎవరెవరితో మాట్లాడాడు అనేది పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర సంబంధించి 1 కిలోమీటర్ ముందు నుంచే ఈ రౌడీ షీటర్ బస్ యాత్ర సంబంధించి ఫాలో అవుతూ రావడం జరిగింది. ఇది ఏదైతే ఉందో సింగనగర్లోని గంగానం గుడి వద్ద టార్గెట్గా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గంగానం గుడి వద్ద ఇటు సీసీ కెమెరాలు కూడా ఎక్కడా లేవు. అదేవిధంగా దీనికి సంబంధించి గుడికి అదేవిధంగా బడికి మధ్యలో ఒక వాల్ ఉంది, దానికి చెట్టు ఉంది. ఆ చెట్టు పక్కన నుంచి రాయితో గట్టిగా జగన్మోహన్ రెడ్డి మీద విసిరినట్టుగా ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనా రావడం జరిగింది. అదేవిధంగా అతను సెల్ ఫోన్ ట్రాక్ చేసి అతను సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతను జగన్మోహన్ రెడ్డితో సమీపంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం, అతనితో పాటు ఒక 4 రౌడీ షీటర్లు ఉన్నట్లు గుర్తించడం. కానీ ఇతను పూర్తి స్థాయిలో విచారిస్తే తానే ఈ దాడి చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనా రావడం జరిగింది. పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఏమైనా ఉందా? మీరు పోలీసులతో మాట్లాడారా? మీడియా సమావేశం ఏమైనా పెట్టి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఈ నిందితుడికి సంబంధించి వివరాలు, అలాగే ఆయన ఎలాంటి ప్లాన్ చేశాడు, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాడు అన్న దానిపైన మీడియాకు వివరాలు వెల్లడించే ఛాన్స్ ఉందా? ఎస్ సతీష్, నువ్వు అడిగిన క్వశ్చన్ పర్ఫెక్ట్. ఎందుకంటే దీనికి సంబంధించి మధ్యాహ్నం విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాతో మనం మాట్లాడడం జరిగింది. దీనికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు 6 ప్రత్యేక బృందాలతో 20 మంది టీంని ఏర్పాటు చేశాము. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికల్లా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన నిందితుని ఖచ్చితంగా పట్టుకుని తీరతామంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా చెప్పడం జరిగింది. ఇది అదేవిధంగా మనకు తెలియని సమాచారం పెట్టి ఓవరాల్ గా ఈ రోజు లేకపోతే రేపు మీడియా సమావేశం పెట్టి ఏర్పాటు చేసి నిందితుడు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, ఇతను వెనకాల ఎవరున్నారు, ఏ కోణంలో దాడి చేసిన కోణంలో కూడా మీడియాకు వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్ రైట్. తిరుమలరావు, మీరు లైవ్ లోనే ఉండండి. విజయచంద్రన్ ఉన్నారు ఈసీ కార్యాలయం వద్ద. విజయచంద్రన్, మనం చూసాం ఇటు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు సిబిఐ దర్యాప్తు జరిపించాలని. అలాగే ప్రధానంగా ఇది ఒక కుట్ర కోణం ఉంది, ఈసీ చర్యలు తీసుకోవాలి, ఇది వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు. ఈసీ స్పందన ఎలా ఉంది? ఈసీ ఏం భావిస్తోంది?
ఈ విషయం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు కూడాను పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఆయన ప్రేరేపితంగా ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన రెచ్చగొట్టే విధంగా చేసినటువంటి ఏవైతే కనుక ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రసంగాల కారణంగానే జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు దాడి జరిగింది అని చెప్పేసి, అంతేకాకుండా వెల్లంపల్లి శ్రీనివాస్కు సంబంధించినటువంటి ఆ రాయి మళ్ళీ ఆయనకు కంటికి తగలడంతో ఆయన కన్ను కూడా పోయే పరిస్థితికి దాదాపు వచ్చింది అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ మటుకు ఇదంతా కూడాను ఒక ఎన్నికల స్టంట్, ఎన్నికల డ్రామాగా ఆరోపిస్తూ ఉంది. అంటే గతంలో చూస్తే కనుక గతంలో ఆ కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి ఏదైతే జరిగిందో అది ఖచ్చితంగా ఎన్నికల సమయంలోనే జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి ఎన్నికల ఆ స్టంట్నే వీళ్ళు ప్లే చేశారని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యం. అయితే కావాలని ఎవరైనా కంటికి కన్నతకు మధ్య దగ్గరలో ఇటువంటి గాయం చేసుకుంటారా? ఒకవేళ ఆ గాయం తగిలింటే గనక కణత మీద తగిలింటే గనక అది ప్రాణాపాయ పరిస్థితి నెలకొనేది. కంటి కొంచెం కింద తగిలింటే గనక అది కన్ను పోయే పరిస్థితి. ఇటువంటి గాయాలు ఎవరైనా చేసుకుంటారా అని చెప్పేసి వైసీపీ ప్రశ్నిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురు కూడాను సీఈఓకు తమ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, తర్వాత బీజేపీ, జనసేన వీళ్ళు ముగ్గురు కూడాను సిబిఐ దర్యాప్తు కోరుతూ ఈసీకి వివరాలను సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఈ విషయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది ఒక రాజకీయ స్టంట్గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడాను కావాలని చేసినట్టుగా మేము భావిస్తున్నటువంటి ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలా అని చెప్పేసి కోరడం జరిగింది. అయితే వైసీపీ కూడాను తమ విజ్ఞప్తి అయితే కనుక ఈసీకి తెలియజేయడం జరిగింది. వీరు కూడాను ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని చేస్తే దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. రైట్ విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ తిరుమలరావు. రైట్ రవి గారు, మనం చూస్తున్నాం సార్, అది ఏపీలో ఒక రాజకీయ కలకలం రేగినట్టుగా అనిపిస్తుంది. ఈ దాడి తర్వాత పోలీసులు ఆల్రెడీ అనుమానితుని అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఒక రౌడీ షీటరు, ఆయనకు ప్రొఫైల్ కూడా ఇలాంటి నేపథ్యం ఉంది. ఒక రెక్కి నిర్వహించాడు, ఈ దాడికి పక్కా వ్యూహంతోనే చేశాడు అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇందులో వ్యూహము పథకం లేకుండా ముఖ్యమంత్రి మీద ఇటువంటిది ఏమీ జరగదు. ఇందాకే సిబిఐ మాజీ జేడీ లక్ష్మణ్, ఆయన కూడా ఒక పార్టీ నాయకుడు కదా, ఆయన ఇందాక చెప్తున్నాడు 3 కారణాల వల్ల ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఒకటి, ఆ వ్యక్తి మీద దాడి చేయాలి, ఆ నాయకుడిని దెబ్బతీయాలి. రెండోది, ఒక అభ్యర్థి లేదా ఒక ప్రత్యర్థి ఆయన లేకుండా చేయాలి అనేది. మూడోది, సంచలనం కోసం చేస్తూ ఉంటారు కొంతమందిని. కానీ తప్పకుండా వీళ్ళు చెప్పే ప్రకారం చూస్తే ఇది సంచలనం కేటగిరీలోకి ఏమీ రాదు. రాజకీయంగా దీని ప్రభావం, పైగా విజయవాడకున్న నేపథ్యం, అక్కడ ఘటనలు, ఉద్రిక్తతలు పెరగడము, వదంతులు వ్యాపించటము, లేకపోతే రకరకాల మాఫియాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు దీన్ని ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని ఎవరు అనుకోరు. తీవ్రమైన విషయం ఇది. మీరు బ్యాటిల్ ఫీల్డ్ అంటే బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్, బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ ఐడియాస్గా జరగాలి. కానీ అది ఒక ఆయుధాలతో, దాడులతో, లేకపోతే ఉద్రిక్తతల వైపు దారి తీయాలని ఎవరు కోరుకోరు. ఇది చాలా దారుణమైనటువంటి ఘటన, దిగ్భ్రాంతికరమైంది. కొంతమంది దిగ్భ్రాంతి అంటే కూడా ఏంటి దిగ్భ్రాంతి, నాటకం అది ఇది అనడం చాలా తేలిక. ఎవరి మీద జరిగినా అది తప్పకుండా ఖండించాలి. అసలు రెండో అభిప్రాయం ఏముంటుంది సతీష్ దీని మీద? నిజానికి చర్చ ఇప్పుడు ఇందాక మన విలేకరు కూడా చెప్తున్నారు, టీడీపీ రియాక్షన్ అనేది సెకండరీ అండి. ముందు ఒక నాయకుడి మీద జరిగిన దాడి, ఆ దాడిని ఖండించటము, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవటము. సరే, పోలీసులు కూడా నిందితుడిని ఆ అనుమానితుడిని పట్టుకున్నారు అంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్తే చాలా బెటర్గా ఉంటుంది. ఇంకొకటి, మొహం మీద తెర మీద కనబడే వాళ్ళెవరు, తెర వెనుక ఉన్న వాళ్ళెవరు అన్నది కూడా ఈ ఎన్నికల్లో తప్పకుండా జరగాల్సి ఉంటుంది. సో ఎన్నికల సంఘం కూడా ఆందోళన వ్యక్తం చేసిందని చెప్తున్నారు. దీన్ని క్షుణ్ణంగా కూలంకషంగా దర్యాప్తు జరపటం, వదంతులకు అడ్డుకట్ట వేసే విధంగా కూడా ఎన్నికల సంఘం సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ విషయం మీద విచ్చలవిడిగా బయట ఆరోపణలు చేసుకుంటే ఇంకా పొలిటికల్ శాంక్టిటీ ఏముందండి? ఇప్పుడు జరిగేదేనండి సతీష్ చేశాడు, లేకపోతే పలానా తెలుగుదేశం చేసిందని మేము ఆవేశంలో చేస్తాము, లేకపోతే మీరు అట్లాంటి ఆరోపణలు చేశారు కాబట్టి మేము చేస్తామని వీళ్ళు అంటారు. మీరు వాటిని ఖండించండి, కానీ ఎదురు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇది కుట్ర, ఇది డ్రామా, ఇది కావాలని చేస్తారంటే సీరియస్ కాదనే. అంతే. అంటే మీరు పదే ఒక విషయాన్ని చంద్రబాబు మీద జరిగింది అనుకోండి ఉదాహరణకు, అది సీరియస్ కాదు అని ముందే మొదలు పెడితే అది ఎలా ఉంటుందండి? అసలు రాజకీయాల్లో ప్రజాస్వామ్య సంస్కృతి కాదు అది. మొట్టమొదటి విషయం, ఎవరి మీద ఇటువంటిది జరిగినా దాన్ని ఖండించటం, జరగకుండా చూడాలని చూడటం. ఇంకా మూడోది, చంద్రబాబు ఖండిస్తే ఇప్పుడు చంద్రబాబు ఖండన ఆయన పార్టీ వాళ్ళే తక్కువ చేస్తున్నారా? అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు
నిష్పక్షపాతమైన దర్యాప్తు జరగాలి, అవును కరెక్ట్ కాదు, ఖండిస్తున్నానని కూడా పోలీసులు మాట అన్నారు. ఇంకా వాళ్ళ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఆయన కూడా దాదాపు ప్రాణాంతకమైన దాడికి గురైనటువంటి వ్యక్తి అలిపిరిలో. నేను దీన్ని ఖండిస్తున్నాను, దీని మీద నిష్పక్షపాతమైన దర్యాప్తు జరపాలి అని వాళ్ళ పార్టీ అధినేత కోరుతూ ఉంటే ఇదంతా డ్రామా అని వాళ్ళ అధికార ప్రతినిధులేమో ప్రకటనలు ఇస్తారు. ఇంకా దర్యాప్తు ఎందుకు, ఆల్రెడీ మీరు చెప్పేస్తున్నారు కదా, ఇంకా దాదాపు నిర్ధారణకు వచ్చి. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఖండించమన్నారు, అచ్చెన్నాయుడు ఏమి ఇది పెద్ద డ్రామా ప్రీ ప్లాన్ గానే చేశారన్నారు. మళ్ళీ ఈ రోజు అదే టీడీపీ నేతలు ఈసీని కలిసి సిబిఐ దర్యాప్తు. అందుకనే ఈ వైరుధ్యాలను ఆ పార్టీ కూడా వివరించాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా 5 ఏళ్ళు చాలా ఏళ్ళు పాలించారు, బాధ్యత కలిగిన పెద్ద పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికి కూడా అదే. కాబట్టి పైగా రేపు అధికారంలోకి రావాలంటున్నారు. కాబట్టి నాకు బాగా గుర్తుంది సతీష్, వేర్ లాంగ్ ప్లేయర్స్ ఇన్ దిస్ ఫీల్డ్. కాబట్టి విశాఖలో ఘటన జరిగినప్పుడు కూడా కాసేపటికి డీజీపీ ఇదేమో సానుభూతి అన్నాడు. ఆయన అన్న అరగంటలో చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదంతా సానుభూతి కోసం చేశారు, నాటకం అది ఇది. ఇంకా దర్యాప్తుకు విలువేముంటుంది. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉండి నాటకం అని ముందే ప్రకటిస్తారు. ఇప్పుడు సిబిఐ అంటున్నారు మీరు. అప్పటిదే ఇంకా తేల్చలేదండి సిబిఐని ఎలా నమ్ముతాము? వాస్తవంగా రాజకీయంగా విలువలు పాటించాలి, కట్టుబడి ఉండాలి, ధైర్యంగా ముందుకు పోవాలి. కానీ సిబిఐ కాదు, ఎన్ఐఏకి అప్పగిచ్చారు. ఎన్ఐఏకు ఇప్పటికీ కనీసం అని తేలలేదు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగుదేశం నాయకులు, నాకు పేర్లు ఎందుకు నేను మెన్షన్ చెయ్యను, కానీ దీంట్లో బయట పెట్టాలి. ఒకడు బలైపోయాడు అన్నాడు. ఎవరికి బలైపోయాడు? ఎన్ఐఏ చేతిలోనే ఉంది, కేంద్రం చేతిలోనే. మీరే పాలిస్తున్నారు, మీరు పాలిస్తున్న ప్రభుత్వమే, కేంద్రమే నడిపిస్తున్నటువంటి ఎన్ఐఏ, సిబిఐ అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. ఎందుకు దాన్ని ఎన్నికలప్పుడు తాత్కాలికంగా బ్రేక్ వేశారని మనం అనుకుందాం. కానీ ఓవరాల్ కంట్రోల్ ఇప్పటికీ మీకే ఉంది కదా. మరి మోదీ ఖండిస్తారు, చంద్రబాబు ఖండిస్తారు, మిగతా వాళ్ళందరూ వరుస కట్టి. నేను తెలుగుదేశాన్ని అనడాన్ని నేనేమే ఇప్పుడు అనండి అని చెప్పట్లేదు. దర్యాప్తు జరగాలని అన్న తర్వాత మీరు ఆ ప్రకటనతో సరిపెట్టండి. కానీ పూర్తిగా రెండిటికి విరుద్ధంగా ఎవరు బాధపడతారని నేను చెప్పట్లేదు. కానీ నిన్న రాత్రి మామూలు వ్యక్తిగా ఉన్నటువంటి నేను ఎక్కడో ఉండి ఖండించి అప్పుడు అందరు ఖండించేశారు. కానీ ఆ 2-3 పత్రికలు చూస్తే వాళ్ళ సైట్స్ లో లేదు వార్త. ఇంగ్లీష్ పత్రికలన్నీ జాతీయ పత్రికలు ఇచ్చేసాయి, ఛానల్స్ లో వచ్చేసాయి. కమల్ హాసన్ లాగా యాక్ట్ చేశారు, అది ఇదని హెడ్డింగులు పెడతారు. ఇట్లాంటివి ఊహిస్తామా సతీష్? ఇప్పుడు ఫండమెంటల్ గా ఒక ముఖ్యమంత్రి అయినా, మాజీ ముఖ్యమంత్రి అయినా, రాజకీయ నాయకుడు అయినా, సాటి మనిషి అయినా సరే ఒక దాడికి గురయ్యాడు అంటే ముందు అతని భద్రత ఇది సరికాదు అటువంటివి మాట్లాడతాం. కానీ కాబట్టి ఇదేమో ఒక విధంగా చాలా మీరు అన్నట్టుగా పరిస్థితి ఎలా కనిపిస్తుంది అంటే చాలా అవాంఛనీయమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. రెండు అన్వాంటెడ్ ఇంకొకటి ఆందోళన కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఐ హావ్ సీన్ విజయవాడ ఫర్ 30 years అక్కడ ఉన్నవాడిగా ఇలాంటి ఘటనలు ఇలా వ్యాపిస్తే సామాన్య ప్రజలు సఫర్ అవుతారు, ఓటర్లు సఫర్ అవుతారు, వాతావరణం ఉద్రిక్తం అయిపోతుంది, ఆంక్షలు పెడతారు. వీటన్నిటికి ఎవరండి గురవుతారు? ఇప్పుడు ఆ గంగానమ్మ గుడి దగ్గర అక్కడ జరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా సంబంధం? ఉదాహరణకు రేపు పొద్దు నుంచి అక్కడ చాలా టెన్షన్. ఈ టెన్షన్ ఎవరు భరించాలి? ఇలాంటి వాళ్ళు మన మధ్య ఉండి ఇలాంటి దాడులు చేశారు అన్న విషయం అక్కడ ఉన్న ప్రజలను ఎలాంటి ఉద్రిక్తతకు గురి చేస్తుంది. కాబట్టి ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇంతకుముందు చాలా మంది అధికారుల బదిలీలు అవి ఇవి చేశారు, మంచిది. ఇప్పుడైనా మీరు ఎందుకు తీసుకోకూడదు? ప్రోయాక్టివ్ స్టెప్స్ మీరు తీసుకోండి. సిబిఐ దాని మీద ఇదిగో ఇందాక నేను చెప్పిన ప్రశ్న పాతవే వాళ్ళు ఇంకా తేల్చలేదే, ఇప్పుడు జరిగేదే ఉంటుంది. అండ్ ఐ విష్ జగన్ తొందరగా దీని నుంచి రికవర్ అవ్వడం. ఆయన ఎలాగో ఆయన వెళ్తాడంటున్నారు, జాగ్రత్త తీసుకోవాలని కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా మంది టాప్ మీదకి ఎందుకు ఎక్కారు ఇలా ప్రశ్నలు వేస్తున్నారు. ఆయన ప్రతి చోట ఇలాగే ఎక్కుతున్నారు, ప్రతి చోట కరెంట్ ఇలాగే తీసేస్తున్నారని అంటున్నారు. ఓకే, జరిగి ఉండొచ్చు, కానీ ఈ ఘటన తర్వాత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. అలాగే తలపల్లిరావు గారు, సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే అధికారం రాదన్న అక్కస్సుతో చంద్రబాబు నాయుడు కొన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఆయన ఒక వీడియో కూడా ప్రదర్శించారు. ఫస్ట్ అది ఒకసారి చూద్దాం సార్. వాళ్ళు ఏదైతే అనుకుంటూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినాక సిద్ధం సభలు సక్సెస్ కానీ, ఆ తర్వాత ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు సక్సెస్, రోడ్ షో జరుగుతుంది చూశాక వాళ్ళ లోపల బలమైన కోరిక రాయలసీమ దాటిన తర్వాత తగ్గుతూ వస్తుందేమో అనుకుంటే దానికి మించి మరింత ఇదిగా ఇక్కడ జనం రావడం చూస్తుంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటి నుంచే చంద్రబాబు నాయుడు
టోన్ మారింది, రెచ్చగొట్టడం కూడా కనపడుతుంది. ఒకసారి అది వేసి చూపించు. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ ని మాట్లాడలేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నారు. మీ ఉత్సాహం చూశాం. మీరు కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి మసైపోతాడు. అంత ఆవేశం ఉంది మీలో ఆవేశం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ మీకు అండగా ఉంది. పక్క తమ్ముళ్ళు ఈ ధోరణి ఆయన ఒక భరోసా ఇస్తున్నారు. మామూలుగా ఇవ్వాల్సిన భరోసా పేదలకు, నిస్సహాయులకు, సమాజంలో నిలవలేని వాళ్ళకు, బతకలేని వాళ్ళకు, ఇదిగా ఉండే వాళ్ళకు నేనున్నానని భరోసా ఇవ్వాలి. ఈయన వెంటబడి కొట్టండి, ఇంకోటి చేయండి, దున్నపోతుంటాడు, ఇంకోటి అంటాడు. నేనున్నాను మీకు అండగా, మా పార్టీ ఉందంటాడు. రైట్ రవి గారు, నిజంగా అలాంటి వాతావరణం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాళ్ళతో కొట్టండి అని ఆ తరహాగా ప్రొవోకింగ్గా చేసిన స్టేట్మెంట్స్ని ఇప్పుడు వైసీపీ గుర్తు చేస్తోంది. ఇందాక ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులు కూడా ఈ అంశాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి అనే టీం మెన్షన్ చేశారు. అంటే సహజంగా ఇక్కడ రాయి తగిలింది కాబట్టి రాళ్ళు తీసుకొని మీరు చేయండి అని ప్రతిపక్ష నాయకుడు నోట్లో వచ్చింది కాబట్టి దాన్ని తప్పకుండా ఉపయోగిస్తారు. చంద్రబాబు నాయుడే కాదు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ఆవేశంగా మాట్లాడుతున్న మాట నిజమే. ఒకప్పుడు జగన్ కూడా అన్నాడు కదా నంద్యాల సభలో, ఈ ముఖ్యమంత్రిని ఉరి తీయాలి అన్నాడు, కాల్ చేయాలి అన్నాడు, ఇటువంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎన్నికల ప్రచార సభల్లో ఉద్రిక్తత ఇక్కడ ఒక సమస్య. రెండవది అక్కడున్న నేపథ్యం, అక్కడున్న వాతావరణం. మూడోది నిన్న పొద్దున మంగళగిరిలో మాట్లాడినట్టుగా ఉన్నారు, సాయంత్రము రాత్రికి అక్కడి నుంచి ఆ కేసనపల్లి రాత్రి బస్సుకు వెళ్తారని. అంటే ఆయన షెడ్యూల్ క్లియర్ గా ఉంది. సో అక్కడ చేస్తే రాష్ట్రం అంతటి దృష్టిని ఆకర్షించే ఒక అవకాశం ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది. ఇంకోటి ఏమో ఇందాక ఎవరో అంటున్నట్టుగా ప్లాన్ చేసుకుంటే ఉండే పద్ధతులు కొన్ని ఉంటాయండి. తల మీద డైరెక్ట్గా కొట్టండి అని ఎవరు ప్లాన్ చేసుకోరు. ఇప్పుడు ఇక్కడ తగిలింది, అది ఇక్కడ తగిలితే కడతకు తగిలినా, ఇక్కడ తగిలినా, ఇక్కడ తల పైన తగిలినా అది చాలా ఇంకా ప్రాణాపాయానికి సంబంధించిన అంతే కదా, ప్రాణాపాయమైన విషయమే అది. కాబట్టి అది కూడా చీకట్లో లైట్లు అర్పి ఎవరినో చెట్టు కింద పెట్టుకొని అక్కడి నుంచి మీరు రాయండి అని అడగడం సాధారణంగా జరగదు. ఇప్పుడు అనుమానించదలుచుకుంటే రాయి అక్కడి నుంచి వేయలేదు, అసలు ఏమీ జరగలేదు. కొంతమంది అంటుంటారు ఏమీ జరగలేదు అంటే గజం మిథ్యా, పలాయనం మిథ్యా, దాడి మిథ్యా, గాయం మిథ్యా, రక్తం. అంటే ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని వీడియోలు వచ్చాయి. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఈ పూల దండ అంటే చిన్న క్రేన్ సాయంతో ఈ పూల దండలు వేయడం, అంటే భారీ పూల దండలు వేయడం అనేది జరుగుతుంది. అది వేస్తున్నప్పుడు దాని కొక్కేం తగిలిందని కొందరు ప్రస్తావించారు. మళ్ళీ ఆ తర్వాత అసలు వీడియో వచ్చింది, అంటే రాయి వచ్చి తగులుతున్న వీడియో. సీరియస్ అటెంప్ట్ నా ప్రధానమైన అభ్యంతరమే అది. మీరు మీ దాన్ని ఎంతైనా ఖండించండి, ఎదుటి పార్టీని ఎంతైనా కదా, మా మీద ఆరోపణ తప్పని ఖండించండి, ఎదుటి వాళ్ళ మీద కూడా మీరు విమర్శ చేయండి. కానీ జరిగిన ఘటనకు సంబంధించి దాని ఫ్యాక్ట్స్, దాని డీటెయిల్స్, అది ఎలా జరిగింది, జరగలేదు, ఒక 10 ప్రశ్నలను సంధించారు. అవి 2 మీడియాల్లో సమానంగా వచ్చాయి. కాబట్టి మీడియా వాళ్ళవి కాదు, అవి కూడా వీళ్ళు ఇచ్చినవేనా అనుకోవచ్చు. వాళ్ళ అధికార ప్రతినిధి కూడా అవే 1, 2, 3 అని మెన్షన్ చేశారు. అవి చాలా పేలవంగా ఉన్నాయి. వాటికి సమాధానాలు చెప్పడం అన్నది అసలు ఏమాత్రం పెద్ద సమస్య కాదు. కానీ అది ఆ పని మనది కాదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కౌంటర్ ఎప్పుడైతే చేయడానికి ప్రయత్నిస్తారో, యు జాయిన్ ఇన్ కండెమింగ్ ది అటాక్, యు జాయిన్ ఇన్ డిమాండింగ్ ఎంక్వైరీ. అసలు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ప్రొడక్టివ్ కదా. ఇప్పుడు అనుకోక మీరెందుకు భుజాలు తడుకుంటున్నా అంటే ఏం చెప్పాలి, మీరు సమర్థించుకోవాల్సిన పరిస్థితిలో. నేను ఇప్పటికీ మాజీ ఆయన నరేంద్ర చూశాను, వర్లరామయ్య చూశాను, ఇంకా చాలా మందివి. ఎందుకు వాళ్ళు ఇవి ఆ పద్ధతిలోకి ఎందుకు వెళ్తున్నారు, ఆ మోడ్లోకి తెలియదు నాకు. అంటే తెలుగుదేశం పార్టీ చాలా అనుభవం కలిగిన పెద్ద థింక్ ట్యాంక్ ఇదంతా ఉన్నటువంటి పార్టీ మాకు అనుకూలంగా ఉంది. పైగా అంటే ఇది కోడికత్తి 2.0 డ్రామా. ఇప్పుడు కోడికత్తి కూడా అండి, ఇప్పుడు కోడికత్తి, కుక్క కత్తి, గాడిద కత్తి, ఏ కత్తి అయినా కత్తే కదండి. కత్తితో గాయమే అవుతుంది కదండి, బ్లేడ్తో కూడా గాయం అవుతుందండి. విమానాల్లోకి బ్లేడ్ కాదు కదా, పిన్నిస్ని కూడా అలౌ చేయరు మనం విమానాలు ఎక్కేటప్పుడు. ఎందుకు? గాయపరచడానికి ఒక దీంట్లో జరుగుతుంది. చులకన చేయకండి, మీరు కోడికత్తిని కూడా చులకన చేయకండి. అబ్బాయి ఉన్నాడు కదా, ఏం జరిగింది అనేది తేలాలి తప్ప జరిగింది కాదు, నిజం కాదు అనేది ఇక్కడ ఏం లేదు. అందుకని ప్రతిపక్ష నాయకుడుగా అప్పుడు ఆయన ఉన్నాడు, ఇప్పుడు మీరున్నారు.
ఎవరి మీద జరిగినా ఖండిస్తాము, లేదా ఎవరి మీద జరిగినా బాధపడతాము, ప్రజాస్వామ్యం కోరుకునే వాళ్ళుగా. అంతేగాని ఇటు జరిగితే బాధపడకూడదు, అటు జరిగితే బాధపడకూడదు అంటే అది ఎలా కుదురుతుందండి? వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళి అడిగారు, ఓకే ఎన్నికల సంఘం ఇటువంటిప్పుడు పకడ్బందీ అయిన ఏర్పాట్లు చేయాలి. మూడోది ఒక శాంతియుత వాతావరణం తీసుకొని రావాలి. మీరు రాజకీయాల మీద డిబేట్ చేయండి. మేము ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లాంటి వాటి వల్ల మొత్తం ఎన్నికల రంగం అసలు విషయం పోతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఇంకా చిన్న చిన్న వ్యక్తిగతమైన విషయాలు, జోకులు. ఒకటైతే తెలుగు వాళ్ళు ఇంకా అంత దిగజారలేదని నేను అనుకుంటున్నా మానసికంగా. ఒక దాడో ఒక ఘటన జరిగితే దాని సీరియస్నెస్, దానికి ఉండాల్సిన గాంభీర్యం తగ్గించేసి అందులో ఇన్వాల్వ్ అయిన భాగస్వాములుగా ఉన్న లేకపోతే గురైన వాళ్ళను అవహేళన చేస్తే ఆస్వాదించేటంత పరిస్థితికి మన రాజకీయాలు, మన ప్రజలు ఇంకా రాలేదు. ఎందుకు జరుగుతుంది ఏంటని ఆందోళన పడుతున్నారు. కాబట్టి ఆ సీరియస్నెస్ తీసుకోవాలి. తెలుగుదేశం కూడా గుర్తించాల్సింది నా ఉద్దేశంలో. జనసేన ఉందనుకోండి, ఉదాహరణకు నాగబాబు పొద్దున ఒక ట్వీట్ పెట్టాడు, పొద్దున ముందు ఏది బాగానే స్కెచ్ చేసుకున్నారు కానీ ఏదో అయిందని. మళ్ళీ ఆ తర్వాత మోదీ, చంద్రబాబు వీళ్ళు చూసి ఆయన కూడా చేశాడు. నాకు బాగా గుర్తుంది, పవన్ కళ్యాణ్తో అప్పుడు నేను సన్నిహితంగా కూడా ఉండేవాడు. ఆయన విమానాశ్రయంలో జరగగానే ముందు ఆయనే ఖండించాడు. బహుశా ఇప్పుడు వాతావరణం మారిపోయింది కాబట్టి ఆయన ఇంకా ఖండించలేదేమో. పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ వాళ్ళ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన సోదరుడు నాగబాబు ముందు అలా చెప్పి తర్వాత సర్దుకున్నారు. అలా ఉండాలి. కానీ ఒక మాట అన్నాం కాబట్టి దానికే ఉంటే దానివల్ల వచ్చి ఒరిగేది ఏముంది అదనంగా తెలుగుదేశం పార్టీకి? నా ప్రశ్న మొన్న చెప్పు పడింది వెనక నుంచి. ఇప్పుడు ఎక్కడో ప్రజలు నిరసనగా వచ్చి చెప్పులేస్తే అది వేరు పాలకుల మీద అన్నిటికీ పూలు పడతాయి, రాళ్లు పడతాయి. కానీ ఎక్కడో పథకం ప్రకారం రాయి పడడాన్ని ఇప్పుడు ఒక పత్రికలో రాళ్ళు అని హెడ్డింగ్ పెట్టాడు. రాళ్ళు ఒక రాయింది, ఆ రాయి ఎక్కడ అని వెతుకుతుంటే రాళ్ళు ఒక రాయితో ఎవరు కొట్టించుకోరు కదా. ఇప్పుడు రెప్పపాట్ల తప్పుంటే కన్ను పోయేది, లేదంటే ప్రాణమే పోయేది. ఇంకోటి ఒక రాయితో పథకం ప్రకారం కొట్టించుకుంటే మరి లైట్లు తీసేయడం ఇంత అక్కర్లేదు కదా దానికి. కాబట్టి జరిగింది అబద్ధము, జరిగింది మిథ్య అని ఒప్పించడానికి ఇంత ప్రయత్నం చేయడం అనవసరం. ఎవరికి లాభం అంటే దానివల్ల? నేను అంటూ తెలుగుదేశానికి మటుకు ఏం లాభం దానివల్ల? అది నిజం కాదు, అదేం జరగలేదు అంటే చంద్రబాబు మీద జరుగుతుందండి. నేను జరగకూడదని నేను కోరుకుంటా మనస్ఫూర్తిగా. లేదు ఇంకొక ఆయన మీద పవన్ కళ్యాణ్ నా మీద బ్లేడ్లతో దాడి చేస్తున్నారని అన్నాడు. అంగళంలో జరిగింది కదా, అంగళంలో చంద్రబాబు నాయుడు మీద ఒక రాయి వచ్చి పడింది. పడితే మరి అదే అన్నీ అట్లా అంటే అప్పుడు కూడా అలాగేంటి ఏమవుతుందండి? కాబట్టి మనం ఒకరి మీద ఒకరి కోపంతో, కక్షతోనో లేకపోతే వ్యతిరేకతతోనో అందరికీ వ్యవస్థకే ముప్పు. అంటే ఎన్నికల ముందు సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి డ్రామాకు తెరలేపాడు అని టీడీపీ పదే పదే ప్రస్తావిస్తుంది. నిజంగా సానుభూతి వస్తాయి ఇలాంటి ఇన్సిడెంట్ల వల్ల? సార్ 2004 ఎన్నికలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. 2004 ఎన్నికల ముందు నేను హైదరాబాద్ లో బస్సులో పోతుంటే అప్పుడు చంద్రబాబు దాడి గురించి తెలిసింది. ఆ తర్వాత ఒక సభలో ఉండాలి, మేము సభ తొందరగా ముగించి వచ్చాము. ఆ తర్వాత చంద్రబాబు రక్తం ఓడుతున్న అవన్నీ పెట్టి ఎన్నికల కటౌట్లు అన్ని తయారు చేశారు. ఏం జరిగింది? ఏం రాలేదు కదా, సానుభూతి ఏమి ఓడిపోయాడు కదా. అప్పుడు ముందస్తుగా ఎన్నికలు కూడా పోయారు, ముందుగా ఎన్నికలకు కూడా వెళ్ళారు. కాబట్టి సానుభూతులు ప్రతిసారి ఒకటే విధంగా ఉండవండి. అన్ని పొలిటికల్ ఫ్యాక్టర్స్, పొలిటికల్ కెమిస్ట్రీ సానుభూతి కలిస్తే అవుతుంది తప్ప లేదా ప్రతి ఒక్కడు కోసుకొని కట్లు కట్టుకొని వచ్చి ఎన్నికల్లో పాల్గొంటాడు. అందుకని అది అంత సులభం కాదు. కావాలంటే అలాంటి వాళ్ళు వెళ్ళి అతడు లాంటి సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం, రాజకీయ కలకలం రేపడం, ఈ ధోరణి వల్ల ఏం జరగబోతుందన్న అంశాలపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారితో మనం బ్యాటిల్ ఫీల్డ్లో చర్చిస్తున్నాం. రవి గారు, ఈ దాడిలో ముఖ్యమంత్రితో పాటు గాయం గురైన మాజీ మంత్రి, సెంట్రల్ అభ్యర్థి, ఆ ప్రచారంలో భాగంగానే ముఖ్యమంత్రి ఘటనకు గురయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మా మీడియా ప్రతినిధితో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం వెల్లంపల్లి శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. నిన్న రాత్రి సీఎం జగన్పై దాడి జరిగిన సమయంలో పక్కనే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, విజువల్స్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ప్రస్తుతం ఇప్పుడే రావడం జరిగింది. కంటికి బలమైనటువంటి గాయం కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. సార్ అసలు ఏం జరిగింది సార్ మొత్తం? అసలు ఆ సమయంలో అసలు ఏం జరిగింది? ఇది చాలా బాధాకరం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండొచ్చు తప్ప ఇటువంటి భౌతిక దాడులు అనేది, అదేవిధంగా హత్య రాజకీయాలు అనేది ఎవరు కూడా సహించే పరిస్థితి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి మమేకోతూ ప్రజలతో కలిసి ప్రయాణం చేస్తుంటే ఏదో విధంగా అతను హతమార్చాలని చెప్పని చంద్రబాబు చేసిన కుట్ర ఇదంతా కూడా. ఎందుకంటే ప్రజల్లో చక్కగా పరిపాలన చేస్తున్నాడు, సంక్షేమాలు ప్రతి పేదవాడికి కూడా నేను తోడున్నా అని చెప్పి ముందుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఏమి చేయలేక
ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు, హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలకి చంద్రబాబు నాయుడు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటాడు. అంటే నిన్న దాడి జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎక్కడ పనిచేయట్లేదు. అంటే ఒక రెక్కి నిర్వహించి చేసినట్లుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే పోలీసులు కూడా రాత్రి నుంచి జల్లెడబడుతున్నారు. ఇప్పటివరకు కూడా ఏం కనిపెట్టలేని పరిస్థితి. ప్రీ ప్లాన్డ్ ఇదంతా కూడా. ఏదన్నా రాయి కనుక ఒక మనిషికి తగిలితే అది వెంటనే కిందకి పడిపోతుంది. కానీ నా పక్కనున్న నా మీద కూడా వచ్చిందంటే ఎంతో ప్రొఫెషనల్స్తో చేయించిన కార్యక్రమం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఇది చేశారు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాను, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చేశారో కఠినంగా చర్యలు తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో మమేకమవుతున్నారు. ఆయనకి ప్రాణాల మీద ముప్పు, ఆయన ప్రాణాలకి ముప్పు ఉంది. తప్పకుండా ఆయనకి భద్రత పెంచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని జాగ్రత్తగా చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని మీద కూడా ఉందని మీ ద్వారా తెలియపరచుకున్నారు. ఒకవైపు అచ్చెన్నాయుడు, లోకేష్ కూడా కామెంట్ చేస్తున్నారు. ఏదో అచ్చెన్నాయుడు 2.0 అంటూ ఉన్నారు. లోకేష్ అయితే తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాయి వచ్చిందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. నేను చెప్పేది మానవత్వం ఉండాలి. మనుషులకు ఎవరికైనా కానీ మానవత్వం ఉండాలి. చంద్రబాబు లాగా బెయిల్ కోసం అని చెప్పని నాకు ఒంట్లో రోగాలు ఉన్నాయి, నాకు ఒంట్లో అది ఉంది, నా కళ్ళు పనిచేయట్లేదు, నాకు వయసు వచ్చేసిందని చెప్పుకొని వంకలు చెప్పుకునే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి అంత పెద్ద దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసమని ఆఖరి వ్యక్తి వరకు కూడా ఆయనకి రక్తం వస్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టి ప్రజలకి కలిసిన వ్యక్తి ఆయన. ఆయన్ని పట్టుకొని నువ్వు ఈ విధంగా మాడతావా? డాక్టర్లు అప్పటికే వ్యాన్లో చెప్తున్నారు, సార్ మీకు బ్లడ్ వస్తుంది వెళ్ళిపోదాం సార్ అంటే, నాకు ప్రజల తర్వాత ఏదైనా అని చెప్పని, నాకు పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు చాలు అని చెప్పని ప్రజలతో మమేకం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు మానవత్వం ఉండాలి. ఏదైనా కానీ మానవత్వం. ఇదే కనుక చంద్రబాబు కనుక జరుగుంటే, ఇదే విషయం కనుక చంద్రబాబు జరుగుంటే ఎంత అల్లరి చేసేవాడు, ఎంత రప్త చేసేవాడో తెలుసుకోండి. ఇటువంటి దుర్మార్గ రాజకీయాలకు కానీ, హత్య రాజకీయాలకు కానీ, వెన్నుపోటు రాజకీయాలకి ప్రజలు తావు ఇవ్వద్దు. ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టాలి మాత్రం రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ దాడి వెనకాల కొంతమంది హస్తం ఉందంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన విచారణ చేయాలి, వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం వెల్లంపల్లి ద్వారా వినొచ్చు. వీడియో ప్రస్తుతం రాఘవతో నరసింహారావు, 10 TV, విజయవాడ. రవి గారు, మనం చూసాం వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్, అక్కడ ఏం జరిగింది అన్న దానిపైన. అదే ఇప్పుడు ఆయన అనేది రాయొచ్చు తగిలింది. చాలా మంది పొద్దున్నుంచి అంటే వీళ్ళు కూడా చెప్తున్నారు ఎయిర్ గన్ వాడారు అంటే బలమైన దాంతో విసిరపడిందండి. రాయి అనేది సహజంగా గ్రావిటీతో వెంటనే కింద పడిపోతుంది ఒక దశ వరకు వచ్చి. అంటే అది ఒక ఫోర్స్ఫుల్ గా విసిరపడింది అనడంలో ఏం సందేహం లేదు. టార్గెటెడ్గా విసిరబడింది అనడంలో కూడా సందేహం ఏం లేదు. కాబట్టి ఇప్పుడు రక్తం వచ్చి గాయం కూడా తగిలింది కాబట్టి రాయి లేదని చెప్పడానికి కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ పదే పదే దీన్ని ముందే కొట్టేయడం ఎందుకు? ఒకవేళ రేపు దర్యాప్తు నివేదిక వచ్చాక అది చూసి ఈ ప్రశ్నలన్నీ అప్పుడు సంధించి అది నిజం కాదనుకుంటే అది వేరే విషయం తప్ప డిస్ప్రూవ్ చేయడానికి, అంటే అక్కడ జరగలేదు అని నిరూపించడం కోసం ఇన్ని ప్రశ్నలు సంధించి ఇదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. జరగకపోతే మంచిదే, దాని చుట్టూ తిరగడం ఎందుకు? కాబట్టి జరిగిందా లేదా అన్నది ఏమీ జరిగి ఉండకపోతే ప్రధానమంత్రి గారు ఆ మాత్రం తెలుసుకోకుండా ఖండనిస్తారా? చంద్రబాబు నాయుడు కూడా ఆ తర్వాత అయినా కానీ తను కూడా ఖండనిచ్చాడు కదా. ఇప్పుడు సెల్ఫ్ కాంట్రాడిక్టరీ, తమ కాంట్రాడిక్ట్ చేసుకున్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా సతీష్, అంటే నేను వాస్తవాలు మాట్లాడతాను. ఎప్పుడు ఈ రోజు ఈయనకు రాయి తగిలింది కాబట్టి అంటున్నావు, రేపు ఇంకోటి కూడా ఇప్పుడు మనం మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ కు వారాహి యాత్ర జరుగుతుంటే తెనాల దగ్గర రాయి వచ్చి పడింది, ఆయన కొద్దిలో తప్పిపోయింది, సో ఒకతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు అని వార్త నేను చదువుతున్నా. నిన్న ఇవ్వని మీడియాలో కూడా ఈ రోజు నేను చదువుతున్నా. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? ఇప్పుడు ఆ అబ్బాయి వాడిని కూడా ఇదంతా కూడా ఇది అంటాం మనం. కాబట్టి కొట్టి పారేయడం కంటే నిగ్గు తేల్చడం అనేది ఎప్పుడు చాలా ముఖ్యం. అందులో ముఖ్యమంత్రి ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన నిజంగానే కట్టుకున్నాడు, ఈయనకి ఎక్కువ తగిలింది అంటున్నారు. ఆ ఫోర్స్ పోతే ఇక్కడ ఆల్రెడీ తగిలింది కాబట్టి అది అయిండొచ్చు. రక్షణ కల్పించాలి, ముఖ్యమంత్రికి రక్షణ ఎవరు కల్పించాలి ఇప్పుడు ఈ సమయంలో? నిజానికి ఎన్నికల సంఘం, కేంద్రం కూడా దీంట్లో చాలా సార్లు అడుగుతుంటారు కదా కేంద్రం జోక్యం చేసుకోవాలని. ఇప్పుడు ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు కాబట్టి దానికోసం చేస్తే చాలా మంచిది. అది చేయాల్సిన అవసరం అవుతుంది. మూడోది రాజకీయ పార్టీలన్నీ నిన్న రాత్రి చూసా, మోదీ గారు ఖండించారు, స్టాలిన్ ఖండించాడు, కేటీఆర్ అన్న జాగ్రత్తగా చూసుకోని చెప్పాడు, సిపిఎం శ్రీనివాసరావు ఖండించాడు, చంద్రబాబు నాయుడు ఖండించాడు. అంటే అన్ని పార్టీలు ఖండించిన తర్వాత, ఇంతమంది ఖండించిన తర్వాత ఈ విషయంలో డిస్ప్యూట్ ఏముంది అని ఈ తెలుగుదేశం నాయకులు వీళ్ళందరినీ ఖండిస్తున్నారా? అంటే వీళ్ళందరూ అంత అమాయకంగా
ఖండనలు ఇచ్చారా? అవును. ఇవన్నీ ప్రశ్నలు. నేను తెలుగుదేశము అక్కడ ఉంది, వాళ్ళు మాట్లాడారు కాబట్టి మాట్లాడడం తప్ప నాకు ఆ పేరు తీయటం కూడా అన్నిసార్లు అనవసరమైన మనకేమీ ఆ పార్టీల మధ్య కాదు. ఎన్నికల వాతావరణం కలుషితం కాకుండా చూడండి. ఈ రోజు నుంచి సరిగ్గా నెల కూడా లేదు, నెలకు పోలింగ్ అయిపోతుంది. అవునవును, మే 13 పోలింగ్ అయిపోతుంది. ఈ సమయంలో మనం రాష్ట్ర భవిష్యత్తు విభజిత రాష్ట్రం, అవును, విభజిత రాష్ట్రానికి సంబంధించి హోదా, పోలవరం, విశాఖ ఉక్కు, వెనకబడిన ప్రాంతాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అసంఖ్యాకమైన సమస్యలు ఉన్నాయి. వాటి మీద నుంచి దృష్టి కాస్త డైవర్ట్ అయిపోతే, హైజాక్ అయిపోతే ఎవరికి లాభం అండి? ఇప్పుడు ఎవరో దొరికాడని ఇందాక అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. కాబట్టి త్వరితంగా పారదర్శకంగా దీన్ని చేయటము, ప్రజలకు వాస్తవాలు కూడా చెప్తే కొంత ఉద్రిక్తత, ఊహాగానాలు, కట్టుకథలు తగ్గించడానికి కూడా పోలీసులు కొంచెం ఉన్న విషయాలు తొందరగాను చెప్తే చాలా మంచిది. అంటే ఏపీలో ఇలాంటప్పుడు వదంతులు వ్యాప్తి చేసే వాళ్ళ మీద, ఇష్టం వచ్చిన ఫేక్ వీడియోలు అవి విడుదల చేసే వాళ్ళ పట్ల కూడా సోషల్ మీడియాలో ధోరణి కనిపిస్తుంది. అందుకే నేను చెప్పేది సెన్సిటివ్, అసలు మామూలుగా లేదు. సినిమా క్లిప్పుల్ని వీటిని జోడించి రంగం సినిమాలో హీరో ఇలాగే చేశాడు, సేమ్ జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడని చాలా డెరగేటరీ గా కొందరు పెడుతున్నారు. ముఖ్యమంత్రులు, ఎవరైనా శాసనసభ్యులు, లేకపోతే మీడియా వాళ్ళు, సంపాదకులు, రచయితలు, వీళ్ళందరినీ ఎవరిని పడితే వాళ్ళు మనకు నచ్చలేదు కాబట్టి వాళ్ళని అవహేళన చేస్తాము, వాళ్ళని చులకన చేస్తాము, వాళ్ళ కోసం మీమ్స్ పెడతాం. అది మంచిది కదండి. ఈరోజు ఆయన చేస్తే రేపు మిమ్మల్ని ఇంకా అంతకంటే 10 రెట్లు చేస్తారు, ఎల్లుండి ఇంకొన్ని చేస్తారు. దీనికి ముగింపు ఎక్కడుంది? నేను ఈ విషయంలో ఇరు పార్టీలు కూడా, అధికార పార్టీ, ప్రతిపక్షం కూడా సంయమనం పాటించాల్సిన అవసరం చాలా ఉంది. సిబిఐకి వదిలేద్దామంటున్నారు, అడగండి. ఎన్నికల సంఘానికి వదిలేయండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు లేరు కదా, కాబట్టి సిబిఐ దర్యాప్తు జరపాలని కూటమి పార్టీలు కలిసాయి. ఇంకొక మాట కూడా, తెలుగుదేశం పార్టీ పదే పదే వాళ్లే విశాఖ దాడిని గుర్తు చేయటము, వాళ్లే ఇవన్నీ చేయటము. మీరు కోడికత్తే అన్నారు, కానీ ప్రజలేమో ఆయనకు ఓట్లేసి గెలిపించారు. మీరు ఆ సన్నివేశాన్ని పదే పదే గుర్తు చేయడం ద్వారా మీరు ఆ డిఫెన్స్ లో, మీది డిఫెన్సా అఫెన్సా? తెలుగుదేశం పార్టీకి ఇది మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? ఎన్నికల్లో ఎప్పుడైనా పార్టీలు గెలవడానికి ఉన్న ఓటర్లను నిలబెట్టుకోవటం, తటస్థంగా ఉన్న, న్యూట్రల్ గా ఉన్న ఓటర్లను అవతలి వాళ్ళని తిప్పుకోవడం అనేది ముఖ్యం. మీరు ఇలా పదే పదే దాన్ని గుర్తు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది, ఇంతకు ముందు కూడా జరిగిందని మీరు చెప్తున్నారా? మీ ప్రచారం ఎవరికి? మీరు జగన్ కు ప్రచారం చేసి పెడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనుకోకుండానే, అప్పుడు చెప్పారు ఈ మాటలు, నమ్మలేదు కదా, నమ్మకుండా ఓడిపోయారు. 5 ఏళ్ళు గడిచింది, మీరు మళ్ళీ అదే రికార్డ్ వేస్తే పెద్ద ఉపయోగం ఉంది. వివేకానంద రెడ్డి అయితే కేసు వేరు, అది కోర్టు ముందు దర్యాప్తులో ఉంది, అది అవుతుంది. కాబట్టి ఈ చర్చను ఏకపక్షంగానో ఎక్కడికో తీసుకుపోదాం అనుకోవటం ఉపయోగం లేని పని. ఎన్నికల సంఘానికి చెప్పారు, అన్ని పార్టీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి అయిపోయింది. యూ లీవ్ ఇట్ టు ది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్. మీరు జాగ్రత్తలు తీసుకోండి, ఒకరి సభల్లో ఒకరు గొడవలు చేసుకోకుండా చూడండి. ఇప్పుడు మళ్ళీ మనం ఈ వార్త వింటున్నాం కాబట్టి అక్కడక్కడ. రెండవది, పోటాపోటీగా ఇలాంటి ఘటనలు తీసుకొచ్చి ఉద్రిక్తత పెంచకండి. ప్రజలు ప్రశాంతంగా విననివ్వండి, తీర్పిస్తారు. అంటే రవి గారు, ఇప్పుడు వైసీపీ చాలా అంశాలను ప్రస్తావిస్తుంది. ఇప్పుడు వంగవీటి మోహన్ రంగా హత్య నుంచి చాలా అంశాలను ప్రస్తావిస్తుంది, అదొక ఎత్తు. రెండోది, అటు వంగవీటి మోహన్ రంగా హత్య కానీ, తర్వాత ఎన్టీఆర్పై 1-2 సందర్భాల్లో ఈ దాడులు జరగడం కానీ, తర్వాత అలిపిరి ఘటన కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కొందరు వచ్చేటప్పుడు రాళ్ళదాడి జరగడం కానీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై దాడి, అంతకుముందు అంగళ్ళలో ఒక రాయి ఇసిరారు చంద్రబాబు నాయుడు మీద ఇన్సిడెంట్స్. అంటే ఇవి కల్చర్ ఎక్కువ ఎందుకు ఇక్కడ కనిపిస్తుందంటే ఏం చెప్తారు? ఒకటి, అసహనము, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేకపోవటము, ప్రత్యర్థులను ఏదైనా విమర్శిస్తుంటే తట్టుకోలేకపోవడము, బూతులు తిడతాం కదా, బూతులు అనేవి దెబ్బ రక్తం లేదనే కానీ భరించిన వాళ్ళ చెవుల్లో రక్తం కారుతుంది. ఆ బూతులు అవన్నీ ఇంత భయంకరంగా మాట్లాడుకుంటున్నారేంటి మన నాయకులని. కాబట్టి ఇదంతా ఒక అసహన సంస్కృతి సూచిస్తుంది. మీరు చెప్పిన హత్యలు ఇంకా కొన్ని, అంటే 80వ దశకంలో రంగా హత్య కానీ, వాటికి ఇంకా తీవ్రమైన లోతైన నేపథ్యం ఉంది. వాటికి చాలా మూల్యం కూడా చెల్లించింది సమాజం వాటికి చాలా మూల్యం చెల్లించింది. ఎన్టీఆర్ అంటారా, అది ఒక ఆగంతకుడు, అదొక టైప్. చరణ్ సింగ్ మీద ఒకసారి దాడి జరిగింది, ఇందిరాగాంధీ మీద ఒకసారి దాడి జరిగింది. అప్పుడు నాయకులు దర్బార్లు నడిపినప్పుడు
హఠాత్తుగా ఎవరో వచ్చి కత్తితో దాడి చేయడం ఆగంతకుడని మనం డిటెక్టివ్ భాషలో అంటుంటాం. ఆగంతకుల దాడి ఒకటి వేరు, అది హఠాత్తుగా ఎవడో వచ్చి చేస్తాడు, అది అంతుబట్టే లోపల. ఇవేమో ఒక ప్రదర్శనలు ప్రజల మధ్యంలో ఉన్నప్పుడు రాజీవ్ గాంధీపై శ్రీలంకలో జరిగిన దాడి సడన్ గా సైన్యం అక్కడ చేయడం, అది ఒక విధమైంది. ఇదేమో ప్రజల్లో చేసి అక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేయడం అనేది చంద్రబాబు మీద అంగళ్ళ దగ్గర జరిగింది. కానీ ఆ తర్వాత మళ్ళీ అరెస్టులు వీళ్ళు వాడుతూ దాని స్వభావం కాస్త మారిపోయింది. ఎవరిబడి కండెమ్డ్ అండి. ఎప్పుడూ ఈ దాడులను మన ప్రజలు ఎప్పుడూ ఆమోదించలేదండి ఎవరి మీద అయినా. కానీ వీ రెస్పెక్ట్ ఆల్ ది లీడర్స్, ఆల్ ది పార్టీస్, బట్ వాళ్ళు కూడా ఒకరినొకరు కనీసంగా గౌరవించుకోవాలి, ఆమోదించకండి. మీలాగే వాళ్ళు ఉండాలి, వాళ్ళలాగా మీరు ఉండాలంటే ఇక రెండు పార్టీలు ఎందుకు, ప్రజలు రెండు పార్టీలకు ఓటేయడం ఎందుకు? కాబట్టి ఎన్నికలు శాంతియుతంగా జరగాలి. ఈ చర్చ కూడా హుందాగాను ప్రశాంతంగా ఉండాలి. ఈ తిట్టుకోవడాలు ఒకరినొకరు శంకించుకోవటమే కదా, ఒకరినొకరు అంత తీవ్రంగా శంకించుకోవడం, అది ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ అందరినీ శంకిస్తుంది. వాళ్ళు దర్యాప్తు చేస్తారు. రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి, దాని ప్రభావం, ఈ అంశంపై ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారితో బ్యాటిల్ ఫీల్డ్లో విశ్లేషణ కొనసాగుతుంది. తెలకపల్లి రవి గారు, ఇప్పుడు చర్చించుకోవాల్సిన కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం, ఎన్నికల ప్రచారంలో భాగంగానే ముఖ్యమంత్రిపై అటాక్ జరిగింది. ఖచ్చితంగా ఇది రాజకీయంగా ఇంపాక్ట్ చూపిస్తుందా? ప్రజల్లో ఇది ఒక ప్రభావిత అంశంగా మారుతుందా? అంటే మొదటి విషయం అంటే ఇట్లాంటి అంశాలను రాజకీయంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే యాంగిల్లో చూడకూడదు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం ముందు అందరూ కూడా క్షేమంగా ఉంటాం అనే వైపు చూడాలి. ఇంకా రెండవది ప్రభావం అంటే ఎప్పుడైనా కానివ్వండి, ఉన్నటువంటి అభిమానం ఉన్న వాళ్ళు మరింత అభిమానం మరింతగా వాళ్ళ మీద ఇంకొంచెం అటాచ్ కావడానికి అది బాగా దోహదపడుతుంది. వ్యతిరేకించే వాళ్ళు ఇదిగో ఇప్పటికిప్పుడు మొత్తం మొదలు పెట్టేశారు కదా, ఇలా వ్యతిరేకం ఏమి అదేం తగ్గదు. కానీ తటస్థంగా ఉండేవాళ్ళు ఆలోచించడానికి ఒక ఆస్కారం ఏర్పడుతుంది. మూడవది, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు ఆయన ప్రతి సభలో చెప్తూ ఉంటాడు, నన్ను పలానా పెత్తందారులు వ్యతిరేకిస్తున్నారు లేదా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని. తను పేదల కోసం నిలబడ్డాను కాబట్టి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు అని ఆయన చెప్తూ ఉంటాడు. సో ఆ సందేశం చేరిన వాళ్ళకి, ఆ మెసేజ్తో, అప్పీల్తో ఇంప్రెస్ అయిన వాళ్ళు తప్పకుండా మరికొంచెం పెంచుకోవడానికి అది దోహదపడుతుంది. ఇంకొకటి ఏమో సాధారణ మధ్యతరగతి ప్రజలు ఇట్లాంటి వాటితో నిజంగా భయపడతాయి. ఒకటి దాడి వల్ల భయపడితే, రెండవది ఇలాంటివి చేసేవాళ్ళు ఉన్నారు అనే ఒక భయానికి గురైతే భయంలో ఎప్పుడు బలమైన వాళ్ళ వైపు మొగ్గుతారు మధ్యతరగతి మనుషులు. అదొక బలహీనత. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఎక్కువగా భయపెడుతున్నారు వాళ్ళు, అది ఇది రాక్షసులు. ఇప్పుడు ఉదాహరణ కొన్ని పదాలు అదే పనిగా వాడుతున్నారు. ఇదివరకు నేను చాలా రోజులుగా ఎన్నికల సభలు వీటిలో 77 నుంచి అన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాను నేను వివిధ దశల్లో. ఇలాంటి పదాలు ఎక్కువ వాడేవాళ్ళు కాదని. ఇప్పుడు బూతులు, అలాగే రాక్షసుడు, నరకాసురుడు, జగన్నాసుర వధ అన్నారు అనుకోండి. మీరు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలండి? ఆ పదం వధ. జూన్ 4వ తారీఖున జగన్నాసుర వధ జరుగుతుందని ప్రచారం అంటున్నారు. ఇది అంటే మీరు వెంటనే అప్పుడు నారాసుర వధ అని మీరు అన్నారు కదా అంటారు. అయ్యా, మీరు నారాసురులు కాదు, వారు జగన్నాసురులు కాదు. మీరు మాజీ ముఖ్యమంత్రి, వారు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఒకరినొకరు గౌరవించుకునే భాష, కనీసం సామాన్య మానవులు సంబోధించుకునే భాష వాడండి. మీరు మానవులు, మీరు ఉన్నంతలో నాయకులుగా ఉన్న మానవులు. కాబట్టి ఈ అసుర భాష, అసుర రాజకీయాలు విరమించి సుర భాష వద్దు, దైవ భాష లేకపోతే మన కనీసం మానవ భాష, ఘటనలు జరిగినప్పుడు కొంచెం మానవత్వంతో స్పందించటం, రాజకీయ విలువలు పాటించటం, ప్రజల భద్రత, ప్రజల్లో మీ పట్ల ఉండే గౌరవం భంగకరం కాకుండా చూడటం అనేది చాలా ముఖ్యం. సంయమనం పాటించాలి. చంద్రబాబు నాయుడు సంఘటన జరిగేటప్పుడు, అలిపిరి సంఘటన జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి వెళ్ళారు. నాకు తెలుసు రాజశేఖర రెడ్డి చాలా ఉద్వేగానికి గురయ్యాడని ఆయన ఫోన్ చేసి అన్ని చెప్పారు అప్పుడు. అలాగే ఈయన జరిగినప్పుడు అలాగే ఒకసారి వడదెబ్బ తగిలితే రాజశేఖర రెడ్డికి ఒకటండి, వాళ్ళు ఫీల్ అవటమే కాదు, ఆ విషయం ప్రజలకు తెలిసేట్టు చేసేవాళ్ళు. వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ది అదర్ సైడ్ అనే మెసేజ్ కనుక వెళ్తే, మీరు ఎప్పుడైనా అంటే ఒక ఉదాత్తమైన మానవతా భావన మీరు ఓటర్లలో తీసుకొస్తే అది మీకు కూడా మేలు చేస్తుంది. ద్వేషాన్ని తెచ్చిపెడుతుందండి. వివేకానందుడి మాట ఇది, గెట్ లవ్ నాట్ ఇది హేట్రేడ్ అంటాడు. ద్వేషం ఎప్పుడు ద్వేషాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ప్రేమ ఉన్నంతలో చూద్దాం ఏముంది, ఫైట్ వాడు చేస్తాడు, నా ఫైట్ నేను చేస్తాను అనుకుంటే పబ్లిక్ వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు. అంతేగాని మీరు పొద్దున్న నుంచి రాత్రి వరకు నూరిపోయాల్సినంత అవసరం ఏం లేదు. ప్రజలు తెలివైన వాళ్ళండి. ప్రజలు తెలివైన వాళ్ళు కాకపోతే ఈ దేశంగా ఉండదు. ఇన్ని కల్లోలాలు ఇవన్నీ కూడా చూసి, అందుకని ఇది
దర్యాప్తు సంస్థలు నిగ్గు తేలుస్తాయని, అలాగే నాయకులు కనీసం బాధ్యతగా వ్యవహరించి మరింతగా ఉద్రిక్తత పెంచడానికి ఈ ఘటనను హెచ్చరికగా తీసుకోవాలి తప్ప ఇది ఒక కొత్త వివాదానికి, కొత్తగా మరింత పరిస్థితి విషమించడానికి దారి తీయకూడదు. అదే అంతిమంగా కోరుకున్నదే, ప్రజలు కూడా అదే కోరుకుంటారు. అలా ఉండడానికి వాళ్ళు అనుకున్న తీర్పిస్తారు. అవును, ప్రగతి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, దానికి ఏం చేయాలి, ఇలా అయితే మంచిదని వాళ్ళు ఎలా అనుకుంటారో ఆ తీర్పిస్తారు. ఓకే, మీరు అన్నట్టుగా దీనికి ఒక వైండప్ రావాలని కోరుకుందాం. బట్ ఇప్పుడు ఈ అనుమానితుడిని అదుపులో తీసుకున్న తర్వాత నిజంగా దీని వెనక కాన్స్పిరసీ ఉందని ఒకవేళ కనుక తేలితే దాని ఇంపాక్ట్స్ కానీ దాని రిప్రికేషన్స్ కానీ అలా కాదు సతీష్, ఏమీ లేకుండా అయితే జరగదు కదా. ఓకే, అతను ఇప్పుడు ఫోన్ లో మాట్లాడారు లేకపోతే ఇంకొకటి అది ఇది అన్నప్పుడు డెఫినెట్ గా ఒక నెట్వర్క్ అయితే ఉండాలి కదా. ఒకే ఒక్కడైతే చేయలేడు. అవసరం కూడా ఏముంటుంది, ఒక వ్యక్తికి, ముఖ్యమంత్రికి, ఆయన లేదా ప్రతిపక్ష నాయకుడికి, ఆయనకు పవన్ కళ్యాణ్ మీద ఎవడో రాయేసి వాడికి ఏమి సినిమాల్లో రైవలరీ ఉంటుందా? పవన్ కళ్యాణ్ ఏమి ఉండదు కదా. కాబట్టి వాడు ఏదో అనుబంధానికో, ఏదో సంస్థకో, ఏదో భావజాలనుకో వాడు చెందిన వాడు ఉంటాడు. ఖచ్చితంగా ఇంకొక మాట మనకు చెప్తా చివరి, ఇందాక మీరు కటింగ్ క్లిప్పింగ్స్ కూడా వేశారు. నిలదీయండి, ప్రశ్నించండి, సవాల్ చేయండి అని చెప్పొచ్చు, కానీ వెంటబడండి, తరమండి, కొట్టండి, వాక్యాలు ఎవరైనా వీళ్ళైనా వాళ్ళైనా వాడకుండా ఉండడం చాలా మంచిది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించండి, నిలదీయండి, ప్రతిఘటించండి, నిగ్గు తేల్చండి. లేకపోతే రేపు అన్నింటిని మించి రేపు ఓటును ఆయుధంగా ఉపయోగించి, ఇప్పుడు ఓటు వేసే అవకాశం మనకు ఉన్నప్పుడు రాళ్ళు ఉపయోగించడం ఎందుకండి? ఒక్కొక్కరు చేతికి దొరికితే అది తీసుకొని అవసరం లేదు. అందరి చేతుల్లో ఓటు ఉంది, వయోజనులు అందరి ఆ ఓటు హక్కును సక్రమంగా ఉపయోగిస్తే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వచ్చే తీర్పు ఇవ్వచ్చు. కేంద్రంలో కూడా, కేంద్రాన్ని అస్సలు మర్చిపోతున్నాం, మన రాష్ట్రంలో కేంద్రంలో కూడా అలాంటిది తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎన్నికల్లో విఘ్నులైన తెలుగు ప్రజలు భారతదేశంలో చాలా ఘట్టాల్లో తెలుగు ప్రజలకు దారి చూపించారు. ఇప్పుడు కూడా మంచి తీర్పు ఇస్తారని మనం ఆశిద్దాం. అంటే ఇక్కడ నుంచి ఈసీ ఎట్లాగా యాక్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది అంటారు? ఈసీ చాలా సీరియస్గా తీసుకోవాలి. దీన్ని యథాలాపంగా తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. ప్రత్యక్ష దాడులు, ఉద్రిక్తతలు, భగ్గుమన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నప్పుడు ఈ ఘటననే మొగ్గలోనే గనక ఈ ఉద్రిక్తతలు చల్లార్చకపోతే ఈ బాగా అసహనం, ఒకరి మీద ఒకరు ద్వేషంతో బుసలు కొడుతున్నటువంటి రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ఈ రెండు పక్షాలు, దేశంలో కూడా ఇతర చోట్ల కూడా ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి చాలా నష్టదాయకంగా మారుతాయి. కాబట్టి అబ్సల్యూట్ పీస్ అండ్ నథింగ్ బట్ పీస్, శాంతియుత నిర్వహణ, హేతుబద్ధమైన నిర్వహణ అనేటటువంటి దానికి ప్రజాస్వామ్య పద్ధతి, నిబంధనలు తూచా తప్పకుండా పాటించటం, అంతే. ఈ 4 సూత్రాలు పాటించాలి. రైట్. థ్యాంక్ యూ రవి గారు. ఇది మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి వెనక కాన్స్పిరసీ లేదు అని అనలేము. ఒక వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ స్థాయిలో టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా నెట్వర్క్, ఒక పక్క ప్లానింగ్ కూడా ఉండొచ్చు అన్నది తెలకపల్లి రవి గారి విశ్లేషణగా కనిపిస్తోంది. బట్ రాజకీయ పార్టీలు ఈ తరహాగా ప్రోవోక్గా మాట్లాడటం అనేది తగ్గించాలి. అది కరెక్ట్ కాదు. రాళ్ళు విసరడం కాదు, ఓట్లు వేయాలి, ఓట్లు విసరాలంటే ఓట్లు వేయాలి, రాళ్ళు వేయడం కాదన్న ఒక అవగాహన కల్పించే దిశగా రాజకీయ పార్టీలు ప్రయత్నించాలంటున్నారు. మరోవైపు అనుమానితుడిని ఎవరైతే నిన్న ముఖ్యమంత్రిపై అటాక్ చేశారో అనుమానితుని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం కూడా అందుతోంది. ఆల్రెడీ ఇదే డిబేట్లో 10TV మీకు దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. ఈరోజు రాత్రి కానీ రేపు కానీ పోలీసులు దీనిపై మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తోంది. పోటాపోటీగా ఈసీకి ఫిర్యాదులు ఇచ్చిన అంశం ఒకటైతే, అంతకు మించి ఒకవైపు ఏమో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దీన్ని ఖండిస్తున్నారు. బట్ తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా కానీ, తెలుగుదేశం పార్టీ మిగతా నేతలు కానీ ఇది డ్రామా అంటున్నారు. బట్ అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ సిబిఐ దర్యాప్తు కోవటం అనేది ఎక్కడ పొందుకలేని అంశంగా మారిపోతుంది. ఇది రాజకీయంగా టీడీపీకి నష్టం కలిగించే వ్యవహారం అని రవి గారు అంటున్నారు. చూద్దాం ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో. ఇది వాటి బ్యాటిల్ ఫీల్డ్.